నమస్కారం. ఈరోజు మనం ఈ భాగంలో 6వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠ్యాంశమైన చెరువు అనే పాఠ్యాంశాన్ని నేర్చుకున్నాం. మనం ఇప్పటివరకు 6వ తరగతిలో 1 నుండి 7 పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు నేర్చుకున్నాం. ఓకేనా? ఈరోజు మనం చెరువు అనే పాఠ్యాంశాన్ని నేర్చుకున్నాం. పాఠ్యాంశాన్ని నేర్చుకునే ముందు ఒకసారి మా ఛానల్ స్క్రీన్ పైన చూపిస్తాను, చూడండి. వెల్కమ్ టు ఎస్ఎం తెలుగు పాఠశాల. మీరు కనుక యూట్యూబ్లో ఎస్ఎం తెలుగు పాఠశాల అనే పేరుతో సెర్చ్ చేసినట్లయితే మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలన్నీ మీకు అందులో కనిపిస్తాయి. మీకు అవసరం ఉన్నటువంటి వీడియో చూడవచ్చు. ఓకేనా? తర్వాత చూడండి. 6వ తరగతి 8వ పాఠం చెరువు 1వ భాగం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి 6వ తరగతి తెలుగు వాచకంలోని 8వ పాఠ్యాంశమైన చెరువు అనే పాఠ్యాంశంలో 1వ భాగం అంటే పాఠ్యాంశాన్ని కొన్ని భాగాలుగా చేసి నేర్చుకుందాం. ఈ పాఠ్యాంశంలో మొత్తం 3 భాగాలు ఉంటాయి. ఓకేనా? ఈరోజు మొదటి భాగాన్ని నేర్చుకుందాం. తర్వాత చూడండి. చెరువు ఈ పాఠ్యాంశం ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి పాఠ్యాంశం. ఇది మీ పాఠ్య పుస్తకంలో ఈ విధంగా ఉంటుంది. పేరు మీరు గుర్తుపడడం కోసం చూపించాను. తర్వాత చూడండి. బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. మనకు ప్రతి పాఠ్యాంశంలో ఏదో ఒక అంశం ఇస్తారు కదా, ఇలాంటిది అదన్నమాట. ఇక్కడ ఏముంది? బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. ఇక్కడ బొమ్మను చూడాలి, ఆలోచించాలి, మాట్లాడాలి. బొమ్మలో ఏముంది? ఇక్కడ ఒక చెరువు ఉన్నది. ఈ చెరువులో ఒక ఆయన పడవలో ప్రయాణం చేస్తున్నాడు. ఇక్కడ కొన్ని చెట్లు ఉన్నాయి. చెరువు పక్కన గుడిసె ఉంది. ఇక్కడ కొన్ని ఇండ్లు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, దూరం కొండలు కూడా ఉన్నాయి. ఇక్కడ గుడిసె దగ్గరికి చూడండి, మంచి బాట వేసి ఉన్నది. ఇది ఈ బొమ్మలో ఉన్నటువంటి విషయం. తర్వాత ఈ బొమ్మకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి కదా, ఆ ప్రశ్నలకు జవాబులు చెప్దాం. చూడండి. పై బొమ్మలో మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? ఏమేమి కనిపిస్తున్నాయి? చెరువు కనిపిస్తుంది. చెరువులో ఒక ఆయన చేపలు పడుతున్నాడు పడవలో. ఆ చెరువు కట్టిన కొన్ని ఇండ్లు ఉన్నాయి, కొన్ని గుడిసెలు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి, దూరంగా కొండలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు అందులో కనిపిస్తున్నాయి. ఓకే. రెండో ప్రశ్న చూడండి. ప్రజలకు చెరువుల అవసరం ఏమిటి? ప్రజలకు చెరువుల అవసరం ఏంటి? చెరువులు ఉన్నట్లయితే, చెరువులో నీరు ఉన్నట్లయితే ఆ ఊరికి కావాల్సినటువంటి అంటే ఒక గ్రామానికి కావాల్సినటువంటి నీటి అవసరాలన్నీ తీర్చుకోవచ్చు. పశువులను కడుక్కోవచ్చు, తాగునీరుగా వాడుకోవచ్చు, సాగునీరుగా వాడుకోవచ్చు, పంటలకు కావాల్సినటువంటి నీరుగా కూడా వాడుకోవచ్చు. చేపలను పెంచుకోవచ్చు. ఆ చేపలు పట్టడం ద్వారా కొంతమంది ప్రజలకు జీవనోపాధి లభిస్తుంది. ఓకేనా? తర్వాత ప్రశ్న చూడండి. 3వ ప్రశ్న. ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎట్లా ఉన్నది? ప్రస్తుతం చెరువుల పరిస్థితి ఎట్లా ఉన్నదంటే, చాలా వరకు చెరువులన్నింటి కూడా కూడిపేసి వాటి స్థానంలో భవనాలు నిర్మించడం జరిగింది. పల్లెల్లో కొన్ని చెరువులు ఉన్నాయి, కానీ పట్టణాల్లో ఉన్నటువంటి చెరువులన్నీ దాదాపుగా ఊడిపేసి అక్కడ నూతనంగా కాలనీళ్ళు వెళ్ళడం జరిగింది. ఈనాటి కాలంలో ఒకప్పుడు చెరువులో నీళ్లు లేకుండేది, కానీ ఈనాటి కాలంలో మిషన్ కాకతీయ అనే పేరుతోని తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి చెరువుల అభివృద్ధి కార్యక్రమం ద్వారా ఈనాడు ప్రతి చెరువులో నీళ్లు ఉన్నాయి. దానికి కావలసినటువంటి జలాలు కూడా గోదావరి జలాలు, మరొక రకమైనటువంటి మార్గాల ద్వారా జలాలు అంటే నీటిని తీసుకొచ్చి చెరువుల్లో నింపినటువంటి పరిస్థితి ఉన్నది. నేడు తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని చెరువులు కూడా నిండుగా ఉండి జలకళతోని కలకలలాడుతున్నాయి. ఓకేనా? తర్వాత చూడండి. చెరువుల గురించి మీకు తెలిసిన విషయాలు చెప్పండి. చెరువుల గురించి మీకు తెలిసినటువంటి విషయాలు చెప్పండి. ఏం తెలుసు? చెరువుల వలన ఏంటి ఉపయోగాలు? మీకు తెలిసిన విషయాలు అవే. చెరువులో ఉంటే ఏం చేయొచ్చు? మీరు ఈత కొట్టచ్చు, చేపలు పట్టచ్చు, బట్టలు ఉతుకోవచ్చు, స్నానాలు చేయవచ్చు, వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటిని కూడా మనం చెరువుల ద్వారా పొందవచ్చు. ఇవి చెరువుల గురించి మనకు తెలిసినటువంటి విషయాలు. తర్వాత చూడండి. పాఠం ఉద్దేశం. తెలంగాణ ప్రాంతంలో దాదాపు ప్రతి ఊరిలోనూ చెరువులు ఉన్నాయి. ప్రతి ఊర్లో కూడా చెరువు ఉంది. ఇది మీకు తెలిసిన విషయం. అవి ప్రజా అవసరాలకు, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు. ప్రజల అవసరాలకు కావాల్సినటువంటి నీటిని అందిస్తున్నాయి. మరి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయాలు అన్నాడు కదా, అంటే ఏంది? తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రసిద్ధిగాంచినటువంటి పండుగ ఏంటిది? బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అప్పుడు ఏం చేస్తారు? బతుకమ్మలు పేర్చి ఆడి తీసుకెళ్ళి ఎక్కడ వేస్తారు? చెరువులలో వేస్తారు. అది కదా, అది సాంప్రదాయాలకు నిలయం కదా. ఆ విధంగా పశు, పక్షి, మృగ, కీటకాలకు ఆవాసాలు. అందులో పశువులు
అంటే పశువులకు ఆవాసాలు అంటే పశువులు నీటిలో ఉంటాయా? మామూలుగా ఉంటాయనుకో కొన్ని. పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి, అందులోనే నివాసం ఉంటాయి. మృగాలు, కీటకాలకు అన్నిటికీ ఆవాసాలు అంటే మృగాలు నీళ్ళు తాగుతాయి, కీటకాలు జీవిస్తాయి, పక్షులు నీళ్ళు తాగుతాయి, గూళ్ళు కట్టుకుంటాయి, పశువులు నీళ్ళు తాగుతాయి, అన్నిటికి కూడా ఉపయోగపడతాయి. వృత్తులకు ఉనికి పట్టు. వృత్తులు అంటే చేతి పనులు. ఇప్పుడు చెరువుల వలన ఎవరికి ఎక్కువ పని ఉంటుంది? వృత్తులకు ఉనికి పట్టు అంటే చేపలు పట్టే వారికి చెరువులో నీళ్లు ఉంటేనే చేపలు పడతారు. కొంతమంది బట్టలు ఉతుకునే వాళ్ళు ఉంటారు, ఉతికే వాళ్ళు ఉంటారు, వారికి కూడా చెరువు ఉంటేనే వారికి పని దొరుకుతుంది. ఈ విధంగా వృత్తులకు కూడా అవి పనికి వస్తాయి. అటువంటి చెరువులను మనం సంరక్షించుకుంటే అవి మనను సంరక్షిస్తాయని తెలపడం. మరి అలాంటి చెరువులను మనం కనుక రక్షించుకున్నట్లయితే అవి మనకు సంరక్షణగా ఉంటాయి. తెలుగు భాషా సౌందర్యాన్ని పెంపొందించే జాతీయాలు, సామెతల గురించి తెలపడం ఈ పాఠం ఉద్దేశం. ఇందులో కొన్ని తెలుగు భాషలో ఉన్నటువంటి జాతీయాలు, సామెతలు ఉన్నాయి, వాటిని గురించి కూడా తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఓకేనా? తర్వాత చూడండి, పాఠ్య భాగ వివరాలు. ఈ పాఠ్య భాగానికి సంబంధించినటువంటి వివరాలు చూద్దాం. ఈ పాఠం స్వగతం ప్రక్రియకు చెందినది. అంటే ఎవరికి వారే తమకు సంబంధించిన విషయాలను తమలో తాము అనుకోవడం, ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఏంటిది? స్వగతం. ఈ పాఠం ఏంటిది? స్వగతం ప్రక్రియకు చెందినది. స్వగతం అంటే ఏమి లేదు. మీరు ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఏమనుకుంటారు? ఈరోజు నేను ఏం చేయాలి, పొద్దున లేవాలి, రేపు పొద్దున లేవాలి, తొందర తయారై బడికి వెళ్ళాలి. ఇది నువ్వు ఏమనుకుంటున్నావు? స్వగతం. నీలో నీవు అనుకుంటున్నావు, అక్కడ ఎవరు లేకపోయినా నువ్వు అనుకుంటావు. దాన్ని స్వగతం అని అంటారు. ఎదుటి వారికి తెలిసేటట్లుగా చెప్పుకోవడం స్వగతం. ఎదుటి వారికి తెలుసుకున్నట్టు చెప్పడం కూడా స్వగతం. ఇది ఉత్తమ పురుష కథనంలో ఉంటుంది. ఓకేనా? రైట్. తర్వాత చూడండి, ప్రవేశిక. ఈ ప్రవేశికలో ఏముందో ఒకసారి చూద్దాం. నేను ఊరి సౌందర్యానికి తొలిమెట్టును. ఎవరు చెప్తున్నారు? చెరువు చెప్తుంది. ఊరి యొక్క అందానికి తొలిమెట్టు. వ్యవసాయానికి ప్రధాన వనరును, వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటిని అందించే ఒక వనరు. బతుకమ్మలను సాగనంపే వేళ ఊరికి బతుకు నిమ్మని నాలో చేర్చుకుంటారు. మల్లిరా వినాయక అని జనం నా చెంతకు వినాయకులను పంపిస్తారు. పిల్లలకు వేసవిలో నేనే ఆట విడుపు, పశుపక్షాదులకు నీటినిచ్చే కేంద్రాన్ని. ఇంతకు నేనెవరో చెప్పలేదు కదూ, పల్లెటూరి కల్పవల్లిగా పేరొందిన చెరువును. నా హృదయాంతరంగ భావాన్ని చెబుతా వినండి. ఎవరు చెప్పుకుంటున్నారు ఈ మాటలు? చెరువు చెప్పుకుంటుంది. చెరువు ఏం చేస్తుందట? పశువులకు పక్షులకు నీటిని అందించేటువంటి కేంద్రం. పసిపిల్లలకు వేసవి సెలవుల్లో ఆటలాడుకునే ఒక స్థలం. బతుకమ్మ పండుగప్పుడు బతుకమ్మలని అందులో చేరుస్తాం. అదేవిధంగా వినాయకులు సాగనంపేటప్పుడు మల్లిరా వినాయక అని మనం పాడుకుంటూ, మాట్లాడుకుంటూ, నినాదాలు చేసుకుంటూ వినాయకులను తీసుకెళ్ళి ఆ చెరువులో నిమజ్జనం చేస్తుంటాం. ఓకేనా? తర్వాత చూడండి, ఇక చెరువు చెప్తున్న తన గురించి ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం. తెల్లవారుతున్నది అంటే అప్పుడే తెల్లవారుతున్నది. సూర్యుడు బంగారు ముద్దలా లేచి వస్తున్నాడు. సూర్యుడు ఉదయించేటప్పుడు ఎలా ఉంటాడు? ఎర్రగా బంగారం రంగులో ఉంటాడు కదా, అది అన్నమాట. వీచే చల్లగాలి కన్న తల్లి స్పర్శ మాదిరి హాయిగా ఉన్నది. ఉదయం పూట వచ్చే చల్లని గాలి ఎలా ఉంటుంది? చల్లగా ఉండి చాలా హాయిగా ఉంటుంది. పక్షుల కిలకిలలు మంగళ వాద్యంలాగా మారుమోగుతున్నాయి. పొద్దున మీరు ఉదయం లేచి చూడండి, సూర్యోదయం కంటే కొంచెం ముందుగా లేచి చూడండి, సూర్యుడు అప్పుడే ఉదయిస్తున్న సమయంలో లేచి చూడండి. పక్షులు కిలకిల అని అరుస్తూ ఉంటాయి. పట్టణాల్లో ఉన్న వాళ్ళకి ఈ విషయాలు తెలియవు, కానీ పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఈ అనుభవం తెలిసే ఉంటుంది. ఆహారము కొరకు రెక్క బలం చూపుతూ ఆకాశములో దూసుకు వెళ్ళే పక్షులు బద్ధకానికి స్వస్తి పలకమంటున్నాయి. ఏమంటున్నాయి? ఆహారం కొరకు రెక్క బలం అంటే రెక్కలు విదిల్చి ఆకాశంలోకి దూసుకు వెళ్ళే పక్షులు ఏం చేస్తున్నాయి? బద్ధకానికి స్వస్తి చెప్పు, బద్ధకాన్ని వదిలే అని చెప్తున్నాయి. పశువులు సమైక్యతను చాటుతూ నా వైపుగా బిరబిర అంగలు వేస్తున్నాయి. పశువులన్నీ ఏం చేస్తున్నాయి? అన్ని గుంపులుగా అంటే ఏమంటున్నాయి? సమైక్యతను కలిసి మెలిసి ఏం చేస్తున్నాయి? చెరువు వైపు వెళుతున్నాయి. రైతులు నన్ను పలకరించుకుంటూ తమ పొలాలకు వెళుతున్నారు.
రైతులు చెరువు గట్టుపై నుంచి వెళ్తున్నారు. వెళ్ళేటప్పుడు చెరువును చూస్తారా చూడరా, అబ్బా చెరువులో నీళ్లు ఉన్నాయి, చల్ల గాలి వస్తుంది, మంచి పువ్వులు ఉన్నాయని అనుకుంటారు. ఇంతకు నేను ఎవరిని అనుకుంటున్నారా? మీరు అనుకుంటున్నది నిజమే. ఇంతకు నేను ఎవరిని అని మీరు అనుకుంటున్నారు? మీరు అనుకుంటున్నది నిజమే. మనం ఇంతకుముందే చదువుకున్నాం కదా, ఎవరు అనుకున్నాం? చెరువు. అదేనా? చూద్దాం మరి ఎవరు. నేను చెరువును, సమాజానికి కల్పతరువును. నేను చెరువును, సమాజానికి కల్పతరువును. కల్పతరువు అంటే కోరిన కోరికలు తీర్చేటువంటి చెట్టు లాంటిది అన్నమాట. అన్ని వృత్తులు కొనసాగడానికి ఆధారాన్ని. అన్ని వృత్తులు, మరి నీరు ఉంటేనే ఏ వృత్తి అయినా ముందుకు సాగుతుంది. ఇక్కడ చెరువు వలన సాగే వృత్తుల గురించి మీకు ఇంతకుముందే చెప్పాను. చేపలు పట్టే వారికి ఒక జీవనాధారం, వ్యవసాయం చేసే వారికి వ్యవసాయం కూడా ఒక వృత్తే కదా, వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి నీటిని అందిస్తుంది. ఇంకా రకరకాలైనటువంటి అవసరాలకు నీటిని అందిస్తుంది. అన్నింటి కూడా చాలా వృత్తులు సాగడానికి కూడా ప్రధానమైనటువంటి ఆధారం ఏంటిది? చెరువు. ఉత్పాదక శక్తులకు ఊతాన్ని, పరిశ్రమలకు కూడా నీటి అవసరం ఉన్నది. అంటే వ్యవసాయం కూడా ఒక పరిశ్రమ, వ్యవసాయానికి కూడా నీరు అవసరం. అదేవిధంగా చిన్న చిన్న పరిశ్రమలకు కూడా, పెద్ద పరిశ్రమలకు కూడా నీరు అవసరం. అంటే చిన్న చిన్న చెరువుల పక్కన పెద్ద పరిశ్రమలు ఉండకపోవచ్చు, కానీ చిన్న చిన్న పరిశ్రమలైనా ఉండే అవకాశం ఉంటుంది. వాటికి కావలసినటువంటి నీటిని అందిస్తుంది. వ్యవసాయానికి ప్రధానమైన వనరు, వ్యవసాయానికి కావాల్సినటువంటి నీటిని అందించే కేంద్రం. ఆబాల వృద్ధులను అలరించే పర్యాటక కేంద్రాలు. మీరు చూడండి, ఆబాల వృద్ధులు చిన్న పిల్లల నుంచి మొదలుకొని ముసలి వాళ్ళ వరకు కూడా మంచి ఆహ్లాదాన్ని, సంతోషాన్ని కలిగించే ప్రదేశం ఏంటిదంటే చెరువు. చెరువు ప్రాంతం. చెరువు గట్టు మీద కూర్చున్నట్లయితే అందులో ఎగిరేటువంటి పక్షులు, కప్పల బెకబెకలు ఇవన్నీ చూసుకుంటూ చిన్న చిన్న గులకరాలు, చిన్నపిల్లల గులకరాలు తీసి చెరువులో వేసుకుంటూ ఆడుకుంటూ ఉంటారు. ఒక వినోదాన్ని పంచే కేంద్రం చెరువు. వినోదాన్ని పంచే వేదిక, సంస్కృతిని ప్రతిబింబించే అద్దాన్ని, కళలకు ప్రేరణను, సామెతలు, జాతీయాలు, పాటలకు జన్మస్థలాన్ని, పరోపకార భావాన్ని చాటే పవిత్ర గ్రంథాన్ని, మనుషులనే కాదు పశుపక్షాదులను కూడా సమాదరించే సమతా కేంద్రాన్ని, సమాజంతో అల్లుకుపోయిన విడదీయరాని బంధాన్ని. ఇది చెరువు యొక్క పరిస్థితి. సామెతలు ఉన్నాయి చెరువు మీద, ఇంకా కొన్ని పాటలు కూడా ఉన్నాయి చెరువు మీద. ఇవన్నీ ఉండి ఏం చేస్తుంది? ఇతరులకు సహాయం చేసేటువంటి తత్వాన్ని నేర్పిస్తుంది చెరువు. పశువులను, పక్షులను, మనుషులను అందరినీ కూడా సమానంగా చూసేటువంటి ప్రదేశం. చూసేది ఏంటిది? చెరువు. చెరువులో మనుషులు స్నానం చేస్తారు, పక్షులు స్నానం చేస్తాయి, పశువులు స్నానం చేస్తాయి. ఆ నీటిని పశువులు తాగుతాయి, పక్షులు తాగుతాయి, మనుషులు తాగుతారు. ఇవన్నీ కూడా అందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాన్ని సమానంగా ఆదరించేటువంటి కేంద్రం చెరువు. ఇలా సమాజంతో విడదీయరాని బంధాన్ని అల్లుకున్నటువంటిది చెరువు. తర్వాత చూడండి, నా గురించి కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. అయితే ఏం చేస్తున్న చెరువు? తన గురించి కొన్ని విషయాలు చెప్పాలనుకుంటుందట. ఏంటిది? పొద్దున్నే ఈ పూరేమిటి అనుకోకండి, ఏ పొద్దున్న లేదని సోదేది పూర పెడుతుంది అని అనుకోకండి అని చెప్తుంది. చూడండి, ఇప్పుడైతేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. మరి ఉదయం పూట అయితేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందుకే మీ అమ్మ నాన్న టీచర్లు చెప్తారు చూడు, ఉదయమే సూర్యోదయానికంటే ముందు 5 గంటలకు 4 గంటలకు లేచి చదువుకున్నట్లయితే ప్రశాంతంగా ఉండి చాలా చదువు వస్తుందని చెప్తారు. ఈ కాలంలో చదువుతలేరు, కానీ పూర్వకాలంలో చాలామంది ఆ విధంగా చదివేవాళ్ళు, మంచి అవగాహన పెంచుకునేవాళ్ళు. అట్లా మనసు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చదివింది కూడా బుర్రకి ఎక్కుతుంది. ఇక్కడ చెరువు కూడా ఏం చెప్తుంది? మీ మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే నేను చెప్తా, కాబట్టి వినండి అని అంటుంది. చూద్దాం. మనసు బాగున్నప్పుడే 4 మాటలు చెవికెక్కుతాయి. అదే కదా, మనసు బాగున్నప్పుడే. నీ మనసు మంచిగా అనుకో, ఎన్ని విషయాలు చెప్పినా వృధాని. అదే నీ మనసు ప్రశాంతంగా ఉందనుకో, ఏ విషయం చెప్పినా చాలా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఊరికి ఊపిరి పోయాలంటే ముందు నాకు ముగ్గు పోయాలి. పూర్వకాలంలో ఒక ఊరిని ఏర్పాటు చేయాలంటే ముందు చెరువును తవ్వించేవారట. ఎందుకు? నీటి సదుపాయం కోసం, కావలసినటువంటి నీటి వనరులు ఏర్పాటు చేయడం కోసం. మీరు బాగా గుర్తుంచుకోండి, బాగా అబ్జర్వ్ చేయండి. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం కూడా ఏదో ఒక చెరువు పక్కన లేదా ఒక నది పక్కన ఉన్నది. మీరు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి ఏ నగరాన్నైనా తీసుకోండి,
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాలనే చూద్దాం. హైదరాబాద్ మూసీ నది ఒడ్డున ఉన్నది. కరీంనగర్ మానేరు నది ఒడ్డున ఉన్నది. పట్టణాలు, చాలా గ్రామాలు కూడా అదేవిధంగా ఏదో ఒక నీటి వనరుల సదుపాయం ఉన్నటువంటి ప్రదేశంలోనే ఉన్నాయి. ప్రతి గ్రామం కూడా ఏదో ఒక చెరువు పక్కనో నది పక్కనో ఉంటుంది. చూడండి, ప్రతి ఊర్లో దాదాపుగా చెరువు ఉంటుంది, లేదా ఒక వాగు అయినా ఉంటుంది నీటి సదుపాయం కోసం. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి లండన్, వాషింగ్టన్ అన్ని ప్రతిదీ కూడా ఏదో ఒక నది పక్కనే ఉన్నాయి. అన్ని నదుల పక్కనే ఉన్నాయి. నదులు లేకుండా ఏ పట్టణాలు కూడా లేవు. నా కట్ట గట్టి వడ్డంకనే ఇండ్ల గోడలు పైకి లేస్తాయి. చెరువు కట్ట గట్టిగా అయిన తర్వాతనే, అందులో నీరు నిండిన తర్వాతనే ఇండ్లకు గోడలు పెట్టడం ప్రారంభిస్తారు. నీరే ప్రాణాధారం అన్నాడు ఒక కవి. అన్ని ప్రాణులకు నీరు లేకపోతే మనం బ్రతకం. ఒక కవి అన్నాడు నీరే ప్రాణాధారం అని అన్నాడు అని అంటారు. అది నిజమే. అన్నింటికి నీరు కావాల్సిందే కదా. ప్రతిదానికి నీరు కావాలి. ఏ చేయాలన్నా నీరు కావాలి. మీరు ప్రొద్దున లేచిన తర్వాత చూడండి, నీరు లేకుండా ఏదైనా పనులు ప్రారంభిస్తారా? ప్రొద్దున లేవగానే ముఖం కడుక్కోవడానికి నీళ్లు కావాలి, తాగడానికి నీళ్లు కావాలి, స్నానం చేయడానికి నీళ్లు కావాలి. అన్నింటికి నీళ్లు కావాలి. ఓకేనా? నిలువ నీడకై తరువు, నిలువ నీటికై చెరువు ఉండాల్సిందే. చూసిరా, నిలువ నీడకై తరువు అంటే ఎండ బాగా కొట్టినప్పుడు, బాగా ఎండలో ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం, ఎక్కడికి వెళ్తాం? అబ్బా ఇక్కడ ఒక చెట్టు ఉంటే బాగుండు, కొంచెం చల్లగా ఉండు అనిపిస్తుంది. అదే ఎండలో తిరిగి ఎక్కడికి చేరుకుంటాం? చెట్టు కిందకి చేరుకుంటాం. తరువు అంటే చెట్టు కిందికి చేరుకుంటాం. చల్లగా ఉన్నది నీడ అంటే నీడ కొరకు ఏం కావాలి? నిలవడానికి అంటే మనం నీడ కొరకు ఏది కావాలి? చెట్టు కావాలి. తరువు అంటే చెట్టు కావాలి. మరి నీటి నిల్వ చేసుకోవడానికి ఏది కావాలి? చెరువు ఉంటేనే నీరు నిల్వ ఉంటుంది. ఇప్పుడు చెరువు అంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా, అది కూడా ఒక చెరువు, పెద్ద చెరువు అని అన్నమాట. ఓకేనా? తర్వాత నీరు లేక ఊరు ఎట్లా బతుకుతుంది? నీరు లేకుండా ఊరు బతుకుతుందా? ఊరే కాదు, ఏది బతకదు. మనుషులకే కాదు, పశు పక్షాదులకు తాగునీరు, పంట పొలాలకు సాగునీరు అందించేది నేను. చెరువు ఏం చేస్తుంది? మనుషులకే కాదు, పశువులకు పక్షులకు తాగునీరు, పంట పొలాలకు సాగునీరు అంటే పంటలు పండడానికి కావాల్సినటువంటి నీటిని చెరువు అందిస్తుంది. వ్యవసాయ బావులే కాదు, ఊరిలోని మంచినీళ్ళ బావులు కూడా కలకలలాడేది నా వల్లే. భూగర్భ జలానికి నేను శ్రీరామ రక్ష, నేనుంటే వండిన కుండు ఉన్నట్లే. ఏమంటుంది? బావులల్లో నీళ్లు ఉండాలంటే చెరువు ఉండాల్సిందే. చెరువు గనక నిల్వ నీటితోని నిండుగా ఉన్నట్లయితే భూగర్భ జలాలు పెరిగి ఊరిలో ఉన్నటువంటి బావులలో కూడా నీరు పైకి వస్తుంది, నీరు పుష్కలంగా ఊరుతుంది. ఒకవేళ చెరువు లేకపోతే భూగర్భ జలాలు అడిగంటిపోయి ఏం చేస్తుంది? నీరంతా లోపలికి వెళ్ళిపోతుంది, బావులు కూడా ఎండిపోతాయి. వేసవి కాలంలో చూడండి, చెరువు ఎండిపోతే బావులు ఎండిపోతాయి. చెరువులో నీళ్లు ఉంటే బావులు ఎండిపోయే అవకాశం లేదు. కాబట్టి భూగర్భ జలాలు పెంచడానికి ఒక శ్రీరామ రక్షగా ఉంటాను నేను అని అంటున్నాను. నేనుంటే అంటే ఎవరు? చెరువు ఉన్నట్లయితే వండిన కుండ ఉన్నట్లే. అంటే చెరువులో నీళ్ళు ఉన్నాయనుకో, ఎప్పుడు అవసరానికన్నా పోయి వాడుకుంటాం. అదే మీ ఇంట్లో వండి పెట్టినటువంటి భోజనం ఉందనుకో, ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వెళ్ళి తింటారు. మీరు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు వెళ్ళి తినడానికి ఏ విధంగానైతే ఇంట్లో వండిన అన్నం ఉంటే మీకు ఏ విధంగా సదుపాయంగా ఉంటుందో, చెరువుల నీళ్లు ఉంటే కూడా అదే విధమైనటువంటి సదుపాయం ఉంటుంది. ఓకేనా? తర్వాత 4 ముద్దలు కడుపులోకి దిగాలంటే వ్యవసాయం చేయాల్సిందే. వ్యవసాయం చేయకుండా మనకు తిండి లేదు. ఆ వ్యవసాయానికి ఆధార కేంద్రం అంటే చెరువు లేకపోతే వ్యవసాయం సాగదు. అంటే చాలా చోట్ల ఈనాటి కాలంలో ఏ బావులు వచ్చినప్పుడు కూడా చెరువులో నీరు ఉన్నట్లయితే పుష్కలంగా భూగర్భ జలాలు పెరిగి బోరు బావులల్లో కూడా నీరు పెరుగుతుంది. కాబట్టి వ్యవసాయం దేని మీద ఆధారపడుతుంది? చెరువు మీదనే ఆధారపడుతుంది. నేను నిండితే అందరికి చేతి నిండా పని. చెరువు నిండితే చాలా మందికి పని ఉంటుంది. మత్స్యకారులు నా చేపలతో వ్యాపారం చేసుకోగలుగుతున్నారు. మత్స్యకారులు అంటే చేపలు పట్టే వాళ్ళు ఏం చేస్తున్నారు? చెరువులలో చేపలు పట్టి వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరో నన్ను ఆశ్రయించి హాయిగా బ్రతుకుతున్నారు. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు చెరువు మీద ఆధారపడి జీవిస్తున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే నేను ఉత్పాదక ప్రేరణా శక్తి. ఉత్పాదక ప్రేరణా శక్తి అంటే ఉత్పాదనకు కావాల్సినటువంటి ప్రేరణ అందించేటువంటి శక్తి చెరువు. చెప్పాను కదా, చెరువులో నీళ్లు ఉన్నట్టుంటే వ్యవసాయం చేయాలనిపిస్తుంది, పంటలు బాగా పండుతాయి అనే భరోసా రైతుకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తారు, పూనుకుంటారు. ఆ విధంగా వ్యవసాయం చేయడానికి ప్రేరణ కలిగిస్తున్నది. కాబట్టి ఒక ప్రేరణా కేంద్రాన్ని, ప్రేరణా శక్తిని చెరువు చెప్పుకుంటుంది. పరోపకారార్థమిదం శరీరం అన్న సూక్తికి ప్రత్యక్ష ఉదాహరణ. అంటే పరోపకారార్థం ఇదం శరీరం, ఇతరులకు సహాయం చేయడం కోసం తన జీవితాన్ని అర్పిస్తున్నారు. ఈ శరీరం అనేది ఇతరులకు సహాయం చేయడానికి, పరోపకారానికి అని చెప్తారు కదా, ఆ విధంగా అన్నమాట. ఆ సూక్తికి ఉదాహరణగా చెరువు నిలుస్తుంది. నేను లేని పల్లెను ఊహించుకోవడమే కష్టం. చెరువు లేనటువంటి పల్లెను ఊహించుకోవడం చాలా కష్టం అని కూడా చెప్తున్నది. తర్వాత చూడండి, నా నీరే కాదు నా మట్టి కూడా మీకెంతో ఉపయోగపడుతుంది. ఇంకేమంటుంది, నీరే కాదు చెరువులో ఉన్నటువంటి మట్టి కూడా ఉపయోగపడుతుంది. నా ఒండ్రు మట్టి ఎంతో సారవంతమైనది. చెరువులో ఉన్నటువంటి మట్టి చాలా సారవంతమైనది. ఎందుకు అంటే చెరువులోకి నీళ్లు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వస్తాయి. వచ్చేటప్పుడు ఆ నీరు ప్రవహించేటప్పుడు ఆ మార్గంలో ఉన్నటువంటి ఆ మార్గంలో ఉన్నటువంటి ఇసుక రేణువులు అంటే మట్టి రేణువులు తీసుకొచ్చి చెరువులో కలిపేస్తాయి. బురద లెక్క వచ్చి కలిసిపోతుంది. అది మొత్తం కింద అడుగుకు చేరి ఒక మంచి ఒండ్రు మట్టి అంటే సారవంతమైనటువంటి మట్టిగా తయారవుతుంది. దానికోసం ఏం చేస్తారు, ఇక్కడ ఇచ్చిందని చూడు, అది సహజమైన ఎరువు. అందుకే దీనిని బండ్ల మీద ఎక్కించి రైతులు సగౌరవంగా పొలాలకు తోలుకుంటారు. ఏం చేస్తారు, చెరువు మట్టిని తీసుకెళ్ళి పొలాల్లో వేసుకుంటారు. ఆ మట్టి వేసినట్లయితే పంటలు చాలా బలంగా, పుష్కలంగా, విరివిగా పండుతాయి. అది అందరికీ తెలిసిన విషయం. నాలోని ఔషధ గుణాలు ఆయుర్వేద వైద్యుల కెరక. ఇంకా చెరువు వల్ల లభించేటువంటి ఔషధ గుణాలు, ఆ మట్టిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా వైద్యుల కెరక, ఆయుర్వేద వైద్యుల కెరక అంటారు. చాలా వరకు పూత ఊస్తారు. ఇది పూత ఊసేటువంటి వైద్యం కూడా ఒకటి ఉంటుంది. నా ఒండ్రు మట్టి చికిత్సతో తీవ్ర జ్వరాలు కూడా మటుమాయమైతాయి. ఆ ఒండ్రు మట్టి తీసుకొచ్చి మొత్తం ఒళ్ళంతా పూసినట్లయితే అందులో ఉన్నటువంటి ఔషధ గుణాల వలన తీవ్రమైనటువంటి జ్వరం కూడా తగ్గిపోతుంది. సంస్కృతితో ముడిపడ్డ జీవితం నాది. బతుకమ్మ పండుగకు నా వైభోగం ఇంతింతనరాని. బతుకమ్మ పండుగ అప్పుడు చెరువు వైభవం చూడండి. మీరు పల్లెటూరులో ఉన్నట్లయితే తెలుస్తుంది. పట్టణాల్లో కూడా ఏం చేస్తారు, మొత్తం లైట్లు పెట్టి అలంకరించి రకరకాల రంగులతో విద్యుత్ దీపాలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి బొమ్మలు అమ్మేవాళ్ళు, రకరకాల అంగాళ్ళు, వ్యాపారాలు కూడా అక్కడ జరుగుతూ ఉంది. అంటే ఒక సంస్కృతి కేంద్రాన్ని నేను ఆ బతుకమ్మ పండుగ అప్పుడు నా వైభవం ఇంతింతని కాదు, చాలా వైభవంగా ఉంటుంది నా ప్రాంతం అని చెప్తుంది. అమ్మలక్కలందరూ బతుకమ్మతో నా దగ్గరికి వస్తారు, తల్లిగారింటికి వచ్చినట్లు. అమ్మలక్కలు అంటే ఆడవాళ్ళందరూ ఏం చేస్తారు, బతుకమ్మ తీసుకొని ఎక్కడికి వెళ్తారు, చెరువు దగ్గరికే వెళ్తారు. తీసుకెళ్ళి చెరువు గట్టు మీద పెట్టి కాసేపు ఆడుకొని చెరువులో వదిలేసి సాగనంపి వస్తారన్నమాట. తంగేడు, గునుగు, గుమ్మడి పూలతోటి సింగారించిన ఈ పూల వల్ల నీటి కాలుష్యం దూరం అవుతుంది. మరి బతుకమ్మలు చెరువులో వేయడం వల్ల లాభమా నష్టమా? లాభమే. ఎందుకంటే తంగేడు, గునుగు, గుమ్మడి ఇంకా రకరకాల పూలతో బతుకమ్మలు పేరుస్తారు కదా. వీటి వల్ల, ఆ పూల వల్ల, పూలలో ఉన్నటువంటి ఔషధ గుణాల వల్ల నీటిలో ఉన్నటువంటి కాలుష్యం అంతరించిపోతుంది, దూరం అయిపోతుంది, నీరు పరిశుభ్రంగా తయారవుతుంది. మన సాంప్రదాయాల వెనుక ఎన్నో శాస్త్రీయ రహస్యాలు ఉన్నాయి. అందుకే చూడు, మన బతుకమ్మ ఆడేటప్పుడు ఏం చేస్తారు, బతుకమ్మ పండుగ అని చేసుకుంటాం. కానీ బతుకమ్మ పండుగ వల్ల ఏం చేస్తున్నాం, మనం చెరువు నీటిని కాలుష్య రహితంగా చేస్తున్నాం. చెరువు నీటిలో ఉన్నటువంటి కాలుష్యాన్ని తొలగిస్తున్నాం. అది మనకు తెలియకుండా జరిగిపోతుంది. అంటే మన పండుగల్లో కూడా మనకు తెలియకుండా ఎన్నో శాస్త్రీయమైనటువంటి విషయాలు ఉన్నాయి, రహస్యాలు ఉన్నాయి. చూసిరా, అదనమాట. బతుకమ్మను నా నీటిలోనే వదులుతారు. అలల ఉయ్యాలపై బతుకమ్మ సాగిపోతుంటే చూడ ముచ్చటగా ఉంటుంది. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీరు బతుకమ్మ పండుగ అప్పుడు చూసినట్లయితే బతుకమ్మను వదిలేసి కొంచెం ఇట్లా అనగానే ఏమవుతుంది, బతుకమ్మ ఊక్కుంటూ అళ్ళ మీద ఉయ్యాలు ఊగినట్టు ఊక్కుంటూ లోపలికి
వెళ్ళిపోతుంది. అప్పుడు చూడాలి ఎంత అందంగా ఉంటుందో. కొందరు మీద లైట్ పెడతారు, లైట్ అండ్ టైం మీద దీపం వెలిగిస్తారు కొవ్వొత్తి పెట్టి. ఆ కొవ్వొత్తి ఇట్లా ఇట్లా అది ఊగిన కొద్దీ ఆ దీపం ఇట్లా ఇట్లా అనుకుంటా ముందుకు వెళ్ళిపోతుంది. చాలా అందంగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి చూడండి. వినాయక చవితి సందర్భంగా గణపతి మూర్తులు నా ఉడికే చేరుతాయి. గణపతి మూర్తుల గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు కేరింతలు కొట్టుకుంటూ వెళ్ళి చెరువులోనే నిమజ్జనం చేసి వస్తారు. నా మీద మీకు ఎంత ప్రేమో, అంటే చెరువు మీద అంత ప్రేమ, నాకు ఎట్లాంటి నష్టం కలగవద్దని మీరు కట్ట మైసమ్మను ప్రతిష్ఠించి పూజిస్తారు. ఇంకేం చేస్తాం, చెరువుకు నష్టం కలగద్దని చెరువు కట్ట మీద ఒక మైసమ్మను ఏర్పాటు చేస్తాం, ఒక దేవత, గ్రామ దేవతను ఏర్పాటు చేస్తాం. ఆ గ్రామ దేవతకు ప్రతి సంవత్సరం కొందరు రైతులు ఏం చేస్తారు, కోళ్ళను కోస్తారు. కొంతమంది ఒక 4-5 రైతులు కలిసి ఏం చేస్తారు, మేకలను గొర్రెలను కోస్తారు. ఇంకా 3-4 సంవత్సరాలకు ఒకసారి పెద్ద జాతర చేస్తారు మైసమ్మ. ఈ చిన్న చిన్న చెరువుల దగ్గర జరగకపోవచ్చు కానీ పెద్ద చెరువులు ఉన్న చోట మాత్రం చాలా పెద్ద పండుగ చేస్తారు. అక్కడ రకరకాల మేకలు, గొర్రెలు, కోళ్ళు కోసి ఆ మైసమ్మకు పూజలు చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆ మైసమ్మ ఈ కట్టను బలంగా ఉంచి చెరువును కాపాడుతుంది అనే నమ్మకంతో ఆ విధంగా చేస్తారు. నిజంగానే కాపాడుతుందేమో. వానలు పడకుంటే నా కట్ట మీద విరాట పర్వం చెప్పిస్తారు. ఇంకేం చేస్తారట, వానలు పడకుంటే విరాట పర్వం చెప్పిస్తారట. విరాట పర్వం అంటే మీకు తెలుసుగా, మహాభారతంలో ఉన్నటువంటి పర్వాలలో విరాట పర్వం కూడా ఒకటి. అది చెప్పిస్తారు. అది చెప్పించినట్లయితే వర్షాలు పడతాయని మన యొక్క నమ్మకం. మన సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం ఆ విధమైనటువంటి నమ్మకాలు మనకు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చెప్పిస్తారు. ఇంకో కూడా తెలిసే ఉంటుంది, పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లలకు తెలిసే ఉంటుంది. వర్షాలు పడకపోతే కప్పతల్లి ఆట ఆడతారు. ఏం చేస్తారు, ఒక రోకలి బండ ఉంటుంది కదా, మనం మసాలాలు కారం నూరే బండ అంటే కర్ర. ఆ కర్రకి ఏం చేస్తారు, ఒక కప్ప తీసుకొచ్చి ఒక కొత్త గుడ్డలో కట్టి దాన్ని మొత్తం పసుపు కుంకుమ పెట్టి ఆ గుడ్డను ఈ రోకలి బండకి మధ్యలో కట్టి అటొక్కలు ఇటొక్కలు ఎత్తుకొని ఊరంతా తిరుగుతూ ఉంటారు. ప్రతి ఇంటికి అయినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళ మీద కప్ప మీద 2-3 బిందెల నీళ్లు పోసి వాళ్ళకి కొంచెం దానం ఇచ్చి వాళ్ళని సాగనంపుతారు. పెద్ద చప్పుళ్ళతో, డప్పు చప్పుళ్ళతో చాలా హంగామగా ఉంటుంది. ఇది పల్లెటూళ్ళలో చూసే ఉంటారు. ఓకేనా, తర్వాత చూద్దాము. ఇంకా చెప్తుంది ఏమంటది, కవులు కళాకారులకు నేనంటే ఎంత ఇష్టమో, కవులకు కళాకారులకు కూడా ఇష్టమేనట. కవులు నాపై ఎన్నో పాటలు, పద్యాలు, కథలు రాశారు కదా. ఇప్పుడు మనం చదువుతున్నది కూడా ఒక కథ, ఇది కూడా ఒక కవి రాసినటువంటిదే కదా. అట్లా అన్నమాట. వారు రాసిన పాటలను గాయకులు పాడుతుంటే ప్రజల్లో ఎంతో చైతన్యం. ఒక్కొక్కసారి అవి విని ముక్కున వేలేసుకుంటారు. ఇంకా మంచి మంచి పాటలు రాస్తారు. ఆ పాటలను గాయకులు పాడుతూ ఉంటే అవి విని చెరువు ఆనందిస్తాడు. అంతేకాకుండా ముక్కున వేలేసుకుంటాడంటే ఆశ్చర్యపోతాడు. అబ్బా, నా మీద ఇంత సాహిత్యం ఉందా, ఇన్ని పాటలు రాసిరా, ప్రజలకు నా మీద ఇంత అభిమానం ఉందా, కవులకు నేను ఇంత అందంగా కనిపిస్తున్నానా, ఈ విధంగా ఇంత మంచి భావనతో చూసే కవులు నన్ను ఈ విధంగా పొగుడుతున్నారా అని ఆశ్చర్యపోతుందట చెరువు. ఎందరో చిత్రకారులు నా దృశ్యాన్ని చిత్రించి బేష్ అనిపించుకున్నారు. ఏం చేస్తారు, ప్రకృతి దృశ్యాన్ని గీయ బిడ్డ అంటే మీరు ఏం చేస్తారు, చెరువు గీస్తారు. చెరువు పక్క ఉండాలి చెట్లు, ఒక 2-3 పశువులు, ఆ చెరువు గట్టు మీద నుంచి ఒక బండి, ఎద్దుల బండి పోతున్నట్లుగా ఈ విధంగా రకరకాల బొమ్మలు గీస్తారు. ఎటు తిరిగి మళ్ళీ నీటి యొక్క దృశ్యాన్నే చేస్తారు. అలా కాకపోతే చివరికి ఏం చేస్తారు, ఉదయిస్తున్నటువంటి సూర్యుని గీస్తారు, 2 కొండలు గీస్తారు, ఆ కొండలకు పక్క ముందు చెరువు గీస్తారు. మీకు తెలియకుండానే నీటిని గీస్తారు. ఆ నీటిలో కొన్ని తామరాకులు, కొన్ని పువ్వులు, అలలు, ఇవన్నీ కూడా గీస్తారు. ఆ విధంగా చూసేసరికి బొమ్మ చాలా అందంగా ఉంటుంది. ఓకేనా, చూడండి. భజన బృందాలు, కోలాటాల గుంపులు, బతుకమ్మలు, బొడ్డెమ్మలు ఆడే మహిళలు తమ ఆటపాటలతో నా ఆనందాన్ని ఇబ్బుడి చేస్తారు. అంటే నా ఆనందాన్ని ఇంకా ఎక్కువ చేస్తారు. తట్టుకోలేనంత ఆనందాన్ని, చాలా ఆనందాన్ని కలిగిస్తారు వీళ్ళందరూ అని చెప్తుంది. ఓకేనా, ఆలోచించండి, చెప్పండి. ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు చూడండి. మనసు బాగున్నప్పుడే 4 మాటలు చెవికెత్తాయి అనడంలో ఆంతర్యం ఏమిటి? భూగర్భ జలానికి నేను శ్రీరామ రక్ష అని చెరువు అనడాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? చెరువు అంటుంది కదా, భూగర్భ జలాలకు నేనే శ్రీరామ రక్ష, దాన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? ఈ ప్రశ్నలకు జవాబులు మీరు ఊహించండి. మీకు ఊహిస్తే, మీకు జవాబు రాకపోతే, మీకు ఆలోచన రాకపోతే
ఈ పాఠ్యాంశం యొక్క ప్రశ్న జవాబులు వివరించే సందర్భంలో నేను ఈ ప్రశ్నలన్నింటి కూడా జవాబులు చెప్తాను. ఓకేనా? తర్వాత చూడండి. ఇక్కడ చూడండి, దృశ్యం చూడండి. నేను ఏమని చెప్పాను? ఇక్కడ ఒక సూర్యుడి బొమ్మ గీసిన, ఇక్కడ చెరువు ఉంది. ఇక్కడ రైతు బొమ్మ గీసిన, చెరువు ఉంది. ఇక్కడ చూడండి, చెరువు లేకుండా బొమ్మ గీసారా అంటే చెరువు అంత అందంగా ఉంటుంది అన్నమాట. చెరువు గట్టుకున్న ఈ గట్టు వెంబడి చూడండి చెట్లు, ఇక్కడ పంట పొలాలకు నీరు పెడుతున్న రైతు, చెరువులో కప్పలు, పక్షులు, ఇలా పశువులు, ఇంత అందంగా కనిపిస్తున్నది ఈ దృశ్యం. అంటే నీటితోని కూడినటువంటి చిత్రాలు చాలా అందంగా కనిపిస్తాయి. ఓకేనా? తర్వాత చూడండి. ఓకే, ఈ రోజుకు ఈ పాఠం చాలు. మిగతా పాఠ్యాంశాన్ని రెండవ భాగంలో నేర్చుకుందాం. ఓకే, ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు కనుక ఈ పాఠం నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ మిత్రులకు షేర్ చేయండి, వారు కూడా చూస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తర్వాత మేము అప్లోడ్ చేసేటువంటి పాఠ్యాంశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు మీకు వస్తాయి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కి పెట్టినట్లయితే మేము కొత్త వీడియో అప్లోడ్ చేయగానే మీకు బెల్ ఐకాన్ ద్వారా ఏమైందంటే రింగ్ అని సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వచ్చినప్పుడు మీరు చూసుకొని మేము తర్వాత అప్లోడ్ చేసినటువంటి వీడియోలు చూసుకునే అవకాశం ఉంటుంది. ఓకేనా? తర్వాత చూద్దాం. నెక్స్ట్ కంటిన్యూడ్ పార్ట్ 2వ భాగంలో మరికొంత పాఠ్యాంశాన్ని నేర్చుకుందాం. ఓకేనా? బాయ్.